पुरुषोत्तमा पुण्यकीर्ति पुण्यलभ्य पुण्यश्रवण कीर्तना पुलोवचाचिता बन्धा मोचनी बन्धुरालका विमर्श रूपिणी विद्या वियदादि जगत्प्रसो सर्वव्याधि प्रशमने सर्वमृत्यु निवारिणी सेविता शिरस्थिता चन्द्रनिभा पालस्वेदनुप्रभा हृदयस्कार विलाकाश रूपिणी प्रतिपन्युक्य रागान्तातिथि मंडल पूजिता कलात्मिका कलानादा काव्यालाप विनोदिनी सचामर रमावाणी सव्य दक्षिण सेविता आदिशक्ति रमे సమయం అందరి కోసం సమయం చెప్పండి. బంగారు దేవతకు మాలలిత మాతకేమో బంగారు పుష్పం, మాలలిత మాతకేమో బంగారు పుష్పం, బంగారు దేవతకు చల్లనిత తల్లికేమో సన్నజాజులు, బంగారు దేవతకు సువర్ణ పుష్పం,
విఠలా
నారాయణ రంగరంగ విఠల సాయి నారాయణ రంగరంగ విఠల సాయి నారాయణ రంగరంగ విఠల గోవింద విఠల నీవే లలితమ్మ సర్వంతర్యామి నీవే లలితమ్మ तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। बोलिए जगदम्बा विश्वपालिनी मात की। भद्रं कर्णे वेशुण्याम देवा भद्रं पश्येमाग्यवताय सुधाता सत्तचा गुरुविन्दमनिश्रेणी कनत्कोटिरमण्डिका अष्टमी चन्द्रविभ्राजा दलितस्थलशोभिता मुखचन्द्रकलङ्काभा मृगनाभिविशेषका वदनसिका मोदा समाकर्षति गन्तरा निजसल्लापमा
శూద్ర శోభిత కంఠాభ్యాల బాల రోమాలి లతా పలకు చద్వై లక్ష రోమలతాధార దాసమున్నేయ మధ్యమా భారత లన్మధ్య పట్టబంధవలిత్రయ అరుణారుణ కౌసంభా వస్త్ర భాస్వత్కటీ తటీ రత్న కింకిణి కారమ్య రశనాధామ భూషిత ఓరోత్పయాన్విత మాణిక్యమకుషిత శివ కామేశ్వరాంగస్త శివ స్వాధీన వల్లభ సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహస్థ పంచ బ్రహ్మాద్రి నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభా పంచప్రేయణి నాదరూప నామరూప వివరాజ్ఞి రమ్య రాజీవలోచన రంజనీ రమణీ రస్యారణకింకిని మేఖలా రమా రాగేంద్రువదన రతి రూపా రతి ప్రియా రక్షాకరి రాక్షసజ్ఞి రామా రమణ లంపట కామ్య కామ కళారూప కదంబ కుసుమ ప్రియా కళ్యాణి జగతి కంద కరుణారస సాగర కళావతి కళాలాప కాంతా కాదంబరి ప్రియా వరదా వామనయన వారుణి విశ్వాదిక వేద వేద్య విద్యాచల నివాసిని విధాత్రి వేద జనని విష్ణు మాయా విలాసిని క్షేత్ర స్వరూప క్షేత్రేషి క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని జయ వృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత విజయ విమలా వంద్య వందారు జన వత్సల వాగ్వాదిని వామకేశి Thank you.
కార్యక్రమంలో భాగంగా చిట్ట చివరి రోజైన ఈ రోజు మా ఇంట్లో లలితమ్మవారి పాలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం నిర్వహణ చేసిన బ్రాహ్మణోత్తములకు, వేద పండితులకు మరియు బౌద్ధులకి, బంధుమిత్రులకి, కార్యక్రమ నిర్వహణలకి, లలిత శ్రీనారాయణ గారికి, గురుగంధ శ్రీనివాస్ గారికి, సంగీత విలువను వినిపించిన శర్మ గారికి మరియు రాంప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరియు ఈ కార్యక్రమం అనంతరం అందరూ దేవి ప్రసాదం తీసుకుని Oh
మెడలో వేసెదరారా నాగరాజ కరుణ శ్రీ నారాయణ నారాయణ శ్రీ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ వినిపించు వైరాగ్య దివ్య సౌఖ్యం స్వామి ఆలయం వాళ్ళు అద్భుతమైన రీతిలో ఒక మాసం రోజులు 30 రోజుల్లో ఏముంటుందంటే 3 పక్కకు ఒక 0 అది పూర్ణత్వాన్ని ఇస్తుంది. పూర్ణత్వాన్ని ఇవ్వడానికి ఏం కావాలి అంటే 3 శక్తులు కావాలట. ఒకటి ఇచ్ఛాశక్తి, రెండవది జ్ఞానశక్తి, మూడవది క్రియాశక్తి. ఇవన్నీ మనం అనుకుంటే ఏదవదు. ఇచ్ఛాశక్తి అని అక్కడ వెలవాలి అనుకున్నది ముందు లలితమ్మ గారు. అక్కడ ఉండేటువంటి ఆ పరివారంలో అందరికీ పాటలు పాడే అవకాశమో, వినే అవకాశమో, అనే అవకాశమో, చూసే అవకాశమో, పాల్గొనే అవకాశమో, కూర్చునే అవకాశమో కలిగించింది జ్ఞానం రూపంలో. తర్వాత ఏం చేసిందంటే ఇక్కడ ఒక్కటే దగ్గర ఈ జ్ఞానం ఉంటే సరిపోదు అని చెప్పి అన్ని చోట్ల విరాజింప చేసింది క్రియాశక్తిగా. అటువంటి స్వరూపం మన అభయాంజనేయ స్వామి ఆలయంలో ఎట్లా ఉందట అమ్మ అంటే, ఎక్కడి నుంచి ప్రారంభం చేస్తారు అమ్మని చూడడానికి అంటే మనం విన్నాం చాలాసార్లు. అయ్యను చూడాలంటే పాదాల నుంచి శిరస్సు వరకు చూడాలి. అమ్మను చూడాలంటే శిరస్సు నుంచి పాదాల వరకు చూడాలి. మొట్టమొదటిగా మనకు కనిపించేది ఏమిటంటే అమ్మ యొక్క మన భాషలో జుత్తు, అది కబరీ బంధం. ఆ కబరీ బంధాన్ని చూడాలి అంటే దాంట్లో ఉండే శక్తి ఎట్లా ఉంటుందట. పరమాత్మను మనలాగే ఒక ఊరు ఆస్తున్నారంటే అందరూ కలిసి జీవనం గడుపుతున్నారు. కాలం గడిచింది, కరువు ఏర్పడింది. బాగా సమయం తీసుకొని 2 నిమిషాలు కరువు ఏర్పడింది. ఆ కరువు ఏర్పడిన తర్వాత ఊరి వాళ్ళంతా సామగ్రిని అంతా తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే ఒక ఆలయం కనిపించిందట అక్కడ. అది పురాతనమైన శివాలయం. ఆ ఆలయంలో అర్చకుడు మాత్రం అక్కడే గుడి పట్టుకొనే ఉన్నాడు. ఊరి వాళ్ళంతా గుడి దగ్గరికి వచ్చి ఊళ్ళో ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోతున్నాం, నీ ఒక్కడి ఏం చేస్తావు అంటే, నేనొక్కడిని కనుక వెళ్ళిపోతే లోపల ఉండే పరమాత్మునికి అభిషేకం చేసేవాళ్ళు
వేదన చేసేవాళ్ళు లేరు, దీపారాధన చేసేవాళ్ళు ఉండదు. కనుక లోపల ఉన్నవాడు సత్యం అని నేను విశ్వసించి ఇక్కడే ఉంటాను అన్నాడు. ఊరి వాళ్ళంతా వెళ్ళిపోయినారు. ఒక్కడే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఒక్కడే. వెళ్ళే వాళ్ళంతా వాళ్ళ సామగ్రి తీసుకొని పోతారు తప్ప వాళ్ళ దగ్గర ఉండే గోవులను కాదు, తినుబండారు కానీ తీసుకొని వెళ్ళకుండా ఆయనకి ఏదో ఇచ్చినారు. కాలం గడుస్తూనే ఉంది, కరువు ఇంకా ఎక్కువైంది తప్ప భగవంతుడిని నమ్ముకున్నందుకు కరువు తీరలేదు. అయినా కూడా ఆ అర్చకుడు ఏం చేసినాడంటే ప్రతిరోజు ఒక నదికి వెళ్ళడం, నీళ్లు తీసుకొని రావడం, అభిషేకం చేయడం చేస్తున్నాడు. మనకు మనం కూడా అనుకుంటాం ఇన్ని సంవత్సరాల నుంచి అన్ని సంవత్సరాల నుంచి ఉపవాసాలు ఉంటున్నాం, పూజలు చేస్తున్నాం, అయి భగవంతుడు మనను తలబడలేదు అని. భగవంతుడిని మనం తలవడానికి మనకు లక్ష కారణాలు ఉన్నాయి. కానీ మనం అడగకుండానే 2 కళ్ళు ఇచ్చినాడు పరమాత్మ. ఒక్కనాడు దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని చూడలేదు. ఇప్పుడు ఇక్కడ అమ్మవారు ఉంది, అమ్మవారికి ఎన్ని కమలాలు వేయాలనుకున్నారో ఈ దంపతులకు కూడా తెలియదు. కానీ యాదృచ్ఛికంగా అక్కడ ఏమైందంటే అన్ని మంత్రాల కంటే గొప్ప మంత్రం గాయత్రి మంత్రం. నా గాయత్రిగా పరమ మంత్రం నా మాతు పరదైవతం. ఉన్న అమ్మవారికి వేసినటువంటి కమలం పూలు 24 ఉన్నాయి, కావాలంటే లెక్క పెట్టుకోండి. తర్వాత పోనీ ఆ 24 అక్షరాలు ఉన్నటువంటి ఒక జగన్మాత కిందికి దిగింది. ఎవరి కోసం? మన కోసం. దిగి ఏం చేసిందంటే 24 అక్షరాలు కూడా చదవడం మనకు చేత కాదు. మరి ఏం చేయాలి అంటే ఒక్కొక్క నామాల్లో ఒక్కొక్క మంత్రాన్ని ఉంచింది. లలితా సహస్రనామం. ఆ లలితా సహస్రనామం ఎక్కడ ఉంటుందంటే శ్రీచక్రంలో. ఆ శ్రీచక్రానికి మూలమైన మంత్రం 15 అక్షరాలు. ఇప్పుడు ఇక్కడ కింద వేసిన అమ్మవారు 15 లెక్క పెట్టవచ్చు. అట్లా అమ్మవారు యాదృచ్ఛికంగా మనతోటి ఏం చేయించుకోవాలి అనేది సంకల్పం ఆమె. ఆ సంకల్పం చేతనే మనకు అన్ని కలుగుతున్నాయి. అట్లా పరమాత్మను నమ్ముకున్నటువంటి ఆ బ్రాహ్మణుడు పరమాత్మను విడవకపోతే అభిషేకం చేస్తున్నాడు. అందులో నుంచి పరమశివుడు బయటపడినటువంటి పాలన కార్యక్రమంలో భాగంగా 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలలో మొన్నటి రోజున జమునక్క గారి ఇంట్లో, నిన్నటి రోజున డాక్టర్ సుమన్ గారి ఇంట్లో, ఈ రోజున వెంకటేశ్వరరావు గారి ఇంట్లో అద్భుతమైన అలంకరణ నిర్వహించి అమ్మవారికి నర్దనవనాన్ని సమర్పించినట్టుగా కనబడుతుంది. ఇలా ఒకరిని మించి ఒకరు అలంకరణ చేస్తూ మా అభయాంజనేయ స్వామి ఆలయంలో అందరం కూడా సభ్యులం పులకించిపోతున్నాము. ఇక ముందు ఇంతకంటే ఎక్కువగా ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తూ గత 14 సంవత్సరాల నుండి ఇంటింట లలితా పారాయణంని ఇంటి యజమానులు దివ్యంగా భవ్యంగా నిర్వహించుకొని, అలాగే ఈ శ్రావణ మాసం 15వ సంవత్సరంలో కూడా అందరి గృహంలో భక్తి ప్రవర్తనతో జరుపుకొని 4 శుక్రవారములు కూడా ఆలయంలో అమ్మవారికి అద్భుతమైన రీతిలో అలంకరణ నిర్వహించుకోవడమైనది. అలాగే ఈ సంవత్సరానికి ఇంటింట లలిత పారాయణము చివరి రోజు నిర్వహిస్తూ ఈ శ్రావణ మాసంలో అన్ని రోజులు కూడా అత్యంతమైన అద్భుతమైన రీతిలో నిర్వహించడం జరిగింది. దీనికి గాను ఇంటి యజమానులు, అలాగే సరియగు సమయం ప్రకారం పారాయణం నిర్వహించిన మాతలు, దాతలు, అలాగే మన ఆలయ అధ్యక్ష కార్యవర్గ సభ్యులతో పాటు ఎప్పుడూ నా వెంటే ఉంటూ నన్ను నడిపించిన సుధాకర్ అన్న మరియు గుడుగండ్ల శ్రీనివాస్ గారి పూర్తి సహకారంతో ఈ మాసం విజయవంతంగా నిర్వహించడం సాధ్యమైనది. అలాగే అవకాశం రాలేదు. నిన్న సోదరుడు రాంప్రసాద్ గారు మాతలందరికీ మాటనివ్వడం జరిగింది. ఈ రోజు ఎంత ఆలస్యమైనా సరే చివరి ఇంటింటి పారాయణం కనుక ఈ రోజు తప్పకుండా అవకాశం ఇస్తామని వారు ఒప్పుకోవడం జరిగింది. కనుక కార్యవర్గం అందరం కూడా ఏమి అనలేని పరిస్థితిలో ఈ కార్యక్రమం కొనసాగించడం జరిగింది. అలాగే ఇంతకుముందు విశ్వ శర్మ గారు చెప్పినట్టు మరి 2వ భాగం అనుకోండి, చివరి క్లైమాక్స్ ఒక 2 నిమిషాలు ఇవ్వండి దయచేసి. సోదరుడు చెప్పారు తీసుకుని విశ్వ శర్మ గారు ఇంతకుముందు చెప్పారు 24 పువ్వులు 15 పువ్వులు అనేది సంఖ్యా బలం గురించి. అలాగే యాదృచ్ఛికంగా సోదరుడు రాంప్రసాద్ గారు రూపొందించినటువంటి ఒక కార్యక్రమం ఒక 9 ఘట్టాలు. నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ
ఒకసారి 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 రావా శ్రీ వెంకటరమణ శ్రీ వెంకటరమణ ఆనందవల్లి రావమ్మ బంగారు తల్లి లలితమ్మ ఆనందవల్లి రావమ్మ బంగారు తల్లి లలితమ్మ ఆనందవల్లి రావమ్మ కోదండ రామయ్య ఇద్దా ఉన్నావో అయోధ్య రామయ్య దశరథ నందన ఇద్దా ఉన్నావో అయోధ్య రామయ్య ఎడానున్నావో కోదండ రామయ్య ఇద్దా అయోధ్య రామయ్య అయోధ్య రామయ్య జగదాలయమున వెలసిన మణిదీపం జగదిని మురిపించే మా లలితం మరు ఆలయం జగదా వీర హనుమానికి రాజా రామచంద్ర మహారాజ్ కి జగదంబా విశ్వపాలికి మాట అమ్మ మీ పూజక పూజన కదంబ సుమాలి మీ సేవకు కరలిన పట్టు అమ్మా మీ గుడిలో